తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అపరంజి నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శరత్, అక్కడ క్లారా ఉంటుంది. అదంతా మీ అపరంజి ఉపదేశం. రజని ఆశించినట్టే ప్రేమలో చాలా మార్పు కనిపించింది. మేము పైన ఉంటున్నాం అన్నాడు. క్లారా పిల్లలను తీసుకుని వచ్చి పలుకరించి అందరికీ కాఫీలు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమెలో మునుపటి తొందరపాటు వెకిల్తనము మచ్చుకైనా లేవు. స్నేహితులు కూడా మళ్ళీ వస్తామని లేచారు. శరత్ అందరినీ సాగనంపి వచ్చాడు. శరత్, నీ ఆధ్వర్యంలో జరగవలసిన వివాహం త్వరగా అతి సాధారణంగా జరిగిపోయింది. లోకం నోళ్ల నుండి సుందరిని తప్పించడానికి ఇంతకంటే మార్గం లేకపోయింది. ఇప్పుడేమైంది? సత్పురుషుని సాహచర్యానికి సమయం చూడ్డం దేనికి అన్నాడు. అతని ముఖం మీద చిత్రమైన చిరునవ్వు కదిలింది. ఎందుకన్నయ్యా నవ్వుతున్నావు? తను స్వతంత్రించి వివాహం చేసుకున్నందుకు కాదు కదా. ఏం లేదు సుందరి, తదాస్తు దేవతలుంటారో. జాన్ మన ఇంటికి వస్తే భూపతి మామయ్య వర్ణశంకరం అవుతుందని చెప్పేవాడు. సుందరి కూడా ఆలోచనలో పడింది. శరత్కు ఒక అనుమానం పీడించసాగింది. జాన్ అపరంజిని ఎంత ఆరాధిస్తాడో తనెరగంది కాదు. తన చెల్లికి అన్యాయం చేయడు కదా. శరత్, సుందరి వైవాహిక జీవితం పట్ల నువ్వెలాంటి అనుమానాలు పెట్టుకోకు. ఆమె ఇప్పుడు నా ప్రాణం అన్నాడు భుజం తట్టి. గతం అంత త్వరగా మర్చిపోగలిగిన వారు ధన్యులు. నిజానికి రజనీ మర్చిపోయే ఉంటుంది. కానీ ఉత్తరాల మాట ఏమిటి? వాటి నిండా ప్రేమాభిమానాలే. ఏదైనా ఉద్యోగం చూసుకున్నాక ఉత్తరం రాయటానికే నిర్ణయించుకున్నాడు. అన్నా చెల్లెల్ని వదిలేసి జాన్ వెళ్ళిపోయాడు. నీ పెళ్ళికి అన్నయ్య అక్కయ్యలకు ఆహ్వానం పంపలేదా సుంది? పంపానన్నయ్య. జీవితాంతం సరిపడా చెక్కులు పంపారు. డ్రాయర్ తీసి ఉత్తరాలు ఇచ్చింది. ఆతృతగా చదివాడు. ఆహ్వానం కన్నా చనిపోయిందన్న వార్త వస్తే సంతోషించేవారమని 7 తరాల చరిత్ర ఏకరువు పెట్టారు ఉత్తరాలలో. అన్నయ్య, మన వల్ల ప్రగతి సాధించాం కదూ? సాధించామమ్మా, వేషభాషలలో కానీ భావాలలో కాదు అన్నాడు ఉత్తరాలు గిరాటు వేస్తూ. అన్నయ్య, నాకే ఆశ లేదు. నువ్వు రజనీ వివాహం చేసుకుని సుఖంగా ఉంటే చాలు అన్నది సంతృప్తిగా. ఎన్నోసార్లు నోటి వరకు వచ్చింది నీ జీవితం ఎలా ఉందని అడగాలని. వెంటనే మాట మింగేశాడు. ఇద్దరూ కలిసి తమ ఇంట్లో చేసినట్టే వంట పూర్తి చేశారు. మరి నాన్ వెజిటేరియన్ మాట ఏమిటి? ప్రక్కన వదిన ఉంది, ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు కొంత చేస్తుంది అన్నది. 9 అయినా జాన్ రాలేదు. నన్ను అడిగితే ఈ పోలీసు ఉద్యోగం అంత తలనొప్పి ఉద్యోగం మరొకటి లేదన్నయ్యా. శరత్ పకపక నవ్వాడు చెల్లెలి మాటలకు. డాక్టర్ గారి భార్య తన భర్తది దరిద్ర ఉద్యోగం అనుకుంటుంది. ఇంజనీరు గారి భార్య అంతే. నా ఉద్యోగం మంచిదని ఎవరూ చెప్పరు సుందరి. పోన్నయ్యా, డాక్టర్ అయితే ఒకరికి బానిసగా ఉండాల్సిన పనే ఉంది. హాయిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పొరిగింటి పుల్లగూర. సరే, నువ్వు భోంచేయి. ఆయన వచ్చేసరికి అన్నీ చల్లారిపోతాయి అన్నది. చల్లారినా వేడివేడి కబుర్లుంటాయిగా. అతను పడక కుర్చీలో జారబడి కళ్ళు మూసుకున్నాడు. అరగంట తర్వాత సుందరి మాటలు వినిపించాయి. మీకు వేడి అన్నం తినే యోగం లేదు. అసలు అన్నయ్య వచ్చాడని తెలుసా? ఓ డియర్, తెలుసు. నేను వెళ్ళిందే వాడి కోసం. ప్రైవేట్ కాలేజీలో వేకెన్సీ ఉందంటే. నన్ను మాయ చేయటం బాగా తెలుసు. వదలండి, అవతల అన్నయ్య. 1 నిమిషం తర్వాత జాన్ విజయ గర్వంతో నవ్వాడు పెద్దగా. సారీ డియర్, నీ నోరు మూయించే ఉపాయం ఇదొక్కటే. సిగ్గు లేకపోతే సరి. గదిలోకి రానియ్యి, చీర కట్టుకొని సిగ్గుపడతాను. శరత్ తేలికగా నిట్టూర్చాడు. వాళ్ళిద్దరూ అందరినీ ఎదిరించి వివాహం చేసుకున్నందుకు సుఖంగా ఉంటే చాలు. ముగ్గురు భోజనాలు చేసి పడుకున్నారు. శరత్ బయటకి ఎందుకు వచ్చానా అన్న బాధ మర్నాటి నుండి ప్రారంభమైంది. కొందరు డొంక తిరుగుడుగా, మరికొందరు స్పష్టంగా చెప్పారు. అతను జైలుకు వెళ్ళి వచ్చాడు కాబట్టి అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకదని తెలిసింది. నాకేం అభ్యంతరం లేదు కానీ మా కమిటీ మెంబర్స్కి సచ్చరితులు సవ్యంగా పనిచేసేవారు కావాలి, ఓ ప్రిన్సిపాల్ అన్నాడు. నేను సవ్యంగా పనిచేయనని ఎవరు చెప్పారు అన్నాడు కోపం దిగమింగుకొని. ఒకరు చెప్పాలా? అతని వివరణ వినలేకపోయాడు. మరో చోట వ్యంగ్యంగా చెప్పారు. మాది అసలే పైకి వస్తున్న కాలేజీ. తండ్రిని తండ్రి అననివాడు పినతండ్రి అంటాడా అన్నట్టు కాలేజీలో పిల్లలు పెద్దలు ఎన్నో తగువులొస్తాయి.
మీరు నేరుగా స్వర్గానికి టికెట్ ఇప్పిస్తే ఎలా? ఈడ్చి ఒక్కటిద్దామనిపించినా పేదవాడి కోపం పెదవికి చేటు అన్న సామెత అతనికి బాగా గుర్తు. అతని ముఖం చూస్తూనే అతని సమస్య ఏమిటో అర్థమైంది జావీద్కు. అతను స్నేహితుడి భుజం తట్టాడు. ఒరేయ్, ఆల్ రానోడు సంపాదిస్తూ బతుకుతున్నారా, నీకేంరా, నా కొట్టు చూసుకుందాం అన్నాడు. మర్నాడు ఊరికే అలా వెళ్ళాడు. ఒరేయ్ జావీద్, ఇప్పుడే పైకి వస్తున్నావు. ఒక హత్య చేయబోయిన వ్యక్తి కొట్లో ఉన్నాడంటే కస్టమర్స్ వస్తారా? అంత జాలి కలిగితే ఓ 1000 రూపాయలు ఇవ్వు. గోపి హితవు చెబుతున్నాడు. అతను స్నేహితుడు, ఏదైనా డబ్బు చుట్టే ఉంటుంది. చుప్, బేవకూఫ్లా మాట్లాడుకో, జావీద్ కసిరాడు. చూడ్రా, నీ మేలు కోరి చెప్పా, పిల్లలు గలవాడివి. ఇక వినలేకపోయాడు. జావీద్ లాంటి మంచి మనసు గల స్నేహితులు 4 కాలాల పాటు చల్లగా ఉండాలి. మెల్లగా వెనక్కు తిరిగి వచ్చాడు. అతనికి ఎక్కడలేని నీరసం వచ్చింది. జీవితం అంటే విరక్తి కలిగింది. కాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చాడు ఇంటికి. సుందరి ఉత్సాహంగా ఎదురు వచ్చింది. అన్నయ్య, నువ్వు మరి ఇక్కడ ఉద్యోగం దొరకలేదని బాధపడుతున్నావు కదూ? ఇదిగో రజనీ నీకోసం ఫారాలు పంపింది. అవి నింపి త్వరగా పంపమన్నది. ఆమె కవర్ తెచ్చి అతని ముందు పెట్టింది. అది చూశాడు. తనకు ఉత్తరాలు రాయడం లేదట, చాలా బాధపడిందన్నయ్య అన్నది. ఉత్తరం కూడా చదవమన్నట్టు అక్కడ పెట్టి వెళ్ళింది. అతను ఒకసారి కళ్ళు పెద్దవి చేసి ఆ అక్షరాలు చూశాడు. ఉత్తరం మడిచి డ్రాయర్ సొరుగులో పెట్టాడు. ఫారాలు తీసుకుని మెల్లగా చదివాడు. మొదట పేరు, విద్యార్హత, పుట్టిన ప్రదేశం, కాలేజీ పేరు, పనిచేస్తుంటే ఆ సంస్థ పేరు అడిగారు. ఆ తర్వాత కాలం దగ్గర టక్కున ఆగిపోయాడు. ఎప్పుడైనా జైలుకు వెళ్ళావా? వెడితే ఏ నేరం మీద వెళ్ళావు? రాజకీయ ఖైదీవా? ఈ ప్రశ్నలకు ఏం జవాబు ఇస్తాడు? ఆవేశంలో అన్యాయాన్ని ఎదిరించిపోయినా అది పెద్ద మచ్చ వేసింది. ఈ మచ్చ తుడుచుకోలేడు. ఆ కాలం పూర్తి చేయలేడు. తన జీవితం దాదాపు చరమాంకంలో ప్రవేశించినట్టే. అతను నిరాశగా కళ్ళు మూసుకున్నాడు. అన్నయ్య, వచ్చి ఇలా పడుకుందువుగానిరా. ఇప్పుడు ఎవరేం చెప్పినా ఎదిరించే స్థితిలో లేడు. ఆమె వెనకాలే వెళ్ళి మంచం మీద వాలిపోయాడు. సుందరమైన భవనం. శరత్, రజనీ హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆమె ఎన్నో విధాలుగా నచ్చచెబుతోంది. శరత్, జీవితం అంటే కష్టసుఖాల కలయిక. ఇన్నాళ్ళు కష్టాలు చూశావు. ఇప్పుడు నా సాహచర్యంలో సుఖపడగలవేమో చూడు. అపరంజీ ఆప్యాయంగా ఆమె తల హృదయానికి హత్తుకున్నాడు. నేను సంపాదించేది మనిద్దరికీ చాలు శరత్. నువ్వు రీసెర్చ్ చెయ్యి, ప్రొఫెసర్గా చేరాలి అన్నది ఆనందంగా అతని గుండీలు సవరిస్తూ. అపరంజీ నిన్ను చూసిన క్షణం ఎటువంటిదో గాని అతన్ని మాట్లాడనీయలేదు. ఇద్దరము అదృష్టవంతులం కాదు, ఇద్దరూ దురదృష్టవంతులు. ఒకరి కౌగిలి నుండి ఒకరు దూరం జరిగారు. కొత్త వ్యక్తి నిలబడి ఉన్నాడు. రజనీ గారు, మీరు భారతదేశం వెళ్ళిపోవచ్చు. మాకు కావాల్సింది నీతి నిజాయితీ పరులు కానీ హంతకులు, అబద్ధాల కోరు కాదు. రజనీ తెల్లబోయినట్టు చూసింది. శరత్ ఏమిటన్నట్టు చూశాడు. అర్థం కాలేదా? హత్య చేయబోయి జైలుకు వెళ్ళి వచ్చావు. నంగనాచుల్లా చెప్పకపోతే తెలియదు. అది కాక ఈవిడ నేరస్తుడిని వెంట తీసుకువచ్చి నేరం దాచింది. అది పెద్ద పొరపాటు అన్నాడు. ఊస్టింగ్ ఆర్డర్, టిక్కెట్లు చేతికిచ్చాడు. రజనీ మతిపోయిన దానిలా చూసింది. దీనికి కారణం నువ్వే అన్నట్టున్నాయి ఆ చూపులు. అపరంజీ, ఏదైనా భరిస్తాను గాని నీ నిరాదరణ మాత్రం భరించలేను. వెళ్ళు, వారిని క్షమార్పణ కోరు. నేను వెళ్ళిపోతాను. శరత్, అవును వెళ్ళిపోతాను. ఆమె పట్టుకున్న చేతులు విదిలించాడు. అన్నయ్య, ఏం జరిగింది? ఆదుర్దాగా చూస్తోంది సుందరి. కళ్ళు నులుముకొని చూశాడు. రజనీ లేదు, జాంబియా లేదు, సుందర భవనము లేదు. అంతా తన ఊహ కాబోలు. ఏం లేదమ్మా. నేను వెళ్ళిపోతాను అన్నావన్నయ్యా. ఏదో ఊహ. ఒక కప్పు కాఫీ పట్రా సుంది అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. సాయంత్రం జావీద్ వచ్చి ఇంటికి రమ్మన్నాడు. అతనికి వ్యాపారంలో అభిరుచి లేదని ఖచ్చితంగా చెప్పాడు. సరే, మీ అన్న వస్తానన్నాడు శ్యామ్ సమయాన. మా అన్న ఆశ్చర్యంగా చూశాడు. అవును, తప్పక రమ్మని చెప్పిండు భాయ్ అన్నాడు. అతను వెళ్ళిపోయాక జాన్ బలవంతం చేశాడు. ఎందుకు రమ్మన్నాడో కనుక్కో, తప్పే ఉంది. అలాగే అన్నాడు. సాయంత్రం జావీద్ కొట్టుకు వెళ్ళేసరికి అక్కడ పెద్దన్న కూర్చున్నాడు. నిన్న మొన్న అతని పెళ్ళయ్యి 12 ఏళ్ళయింది. అప్పుడు చూశాడు. వివాహం కాగానే భార్య కమ్ముడయ్యానన్నట్టు వెళ్ళిపోయాడు. తల్లి చనిపోయినప్పుడు వచ్చాడట. ఆత్మీయులను చూడగానే దుఃఖం కట్టలు త్రెంచుకు వస్తుంది అంటారు. అన్నా అన్న పిలుపు కూడా అతని నోటి నుండి రాలేదు. అదేం కర్మమో.
బాగున్నావా? ఎప్పుడొచ్చావు జైలు నుండి? శరత్కు మండిపోయింది. తను జైలు నుండి కాక అత్తగారింటి నుండి వచ్చాడా? ఏం మనుషులు వీళ్ళు? రా కూర్చో. ఏమైనా నువ్వు తొందరపడ్డావురా? అమ్మ అనారోగ్యం, నాన్నైనా ఎన్నాళ్ళు అలా ఒంటరిగా ఉంటారు? బయలుదేరాడు మనగాడు అందరి కష్టాలు ఆర్చడానికి తీర్చడానికి అనుకున్నాడు కసిగా. అన్నయ్య, ఏం జరిగిందో విచారించడానికి రాలేదనుకుంటాను మీరు? కాస్త తీక్షణంగా అడిగాడు. ఆహా, మాట వరుసకు చెబుతున్నాను. నా దగ్గర డబ్బు లేదు, వెనుక అండదండలు లేవు. నేను ఏది మాట్లాడినా తప్పే అవుతుందని నాకు తెలుసు. అంత నిష్ఠూరం దేనికిరా? నువ్వు బయటకైతే వచ్చావు. నీ ముందు ప్రోగ్రాం ఏమిటి? ఇంకా నిర్ణయించుకోలేదన్నయ్యా. నాన్నగారిని కలిశాను. ఆయన కొడుకే లేడన్న ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఎక్కడుంటావు, ఏం చేస్తావో కనుక్కుందామని. అతని మాట పూర్తి కాకముందే పకపకా నవ్వేశాడు శరత్. నేనంత హాస్యంగా మాట్లాడానా? మరి కాక అమ్మ పోయాక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఆమె క్షేమం కనుక్కున్నారా? ఆమె ఎక్కడుందో ఆలోచించారా? ఈరోజు నా గురించి మీకింత ఆలోచన వచ్చిందంటే దాని వెనకాల బలమైన కారణమేదో ఉండి ఉంటుంది. చేదు మింగినట్టు ముఖం పెట్టాడు అతను. నాన్న దగ్గరుండాల్సిన అమ్మాయి బరి తెగిస్తే ఏం చేయాలి? భేచైన మాటన్నావన్నయ్య. మరోసారి నవ్వేశాడు శరత్. పోనీ వర్ణసంకరం కాకుండా మతసంకరం కూడా చేసింది. అసలిది పచ్చగా జామ పండులా ఉంటుంది. అతను నల్లగా తుమ్మముద్దులా ఉంటాడు. అన్నయ్య, అతని అందచందాల గురించి కానీ అర్హత గురించి కానీ మాట్లాడే హక్కు నీకు లేదు. పేలిపోయిన పిండి ముద్ద రంగు లేకపోయినా జీవకళ ఉట్టిపడే కళ ఉంది. మనిషిని మనిషిగా చూసే మానవత్వం ఉంది. కావచ్చు, అతను నీ స్నేహితుడేమో, వాదనేందుకు? నన్ను మా మామగారు పంపితే వచ్చాను. చెప్పమన్నట్టు చూశాడు శరత్. మా ఆఖరు మరదల్ని చూశావు కదూ? లీలగా శరత్కు గుర్తుకు వచ్చింది. ఓ గూనె అమ్మాయి గుమ్మటంలా తిరుగుతుంటే అందరూ హంచ్బాక్ అని పిలిచేవారు. మా అమ్మాయి అందరికంటే చిన్నది అని వాళ్ళమ్మ సానుభూతిగా దగ్గరకు తీసుకోవడం గుర్తుంది. గుర్తుకొచ్చింది. మా మామగారికి కొడుకులు లేరు. నువ్వు అంటే వ్యాపారం అంతా ఇచ్చి పిల్లనిస్తాడు. సందేహించకురా. ఈ విషయంలో మీ వదిన కూడా మరీ మరీ చెప్పమంది. పరాయి వాళ్ళెవరో వస్తే మాకు రాను పోను త్రోవలుంటాయా? అత్తగారింటికి వెళ్ళకపోతే బ్రతకలేను అన్నట్టు మాట్లాడే అతని ధోరణి చూస్తే శరత్కు అసహ్యం వేసింది. ప్రభుత్వం వారు మీ అత్తగారి ఊరికి ఇంకా రోడ్డు వేయించలేదా అన్నయ్య? చాలేరా జోకులు, నా మాట విను. మూట చేతిలో ఉంటే ఎంతటి తప్పైనా మాసిపోతుంది. ఇక భార్య అందం అంటావా? అది పట్టించుకోదగిన విషయము కానీ కాదు. బయట కావలసినన్ని అందాలు. మంచిదన్నయ్య, ఆలోచిస్తానని ఆలస్యం చేయకు. మనం అనుకున్నప్పుడు అవకాశాలు రావు. అలాగే అన్నాడు. ఇదిగో నా అడ్రస్సు. ఓ విజిటింగ్ కార్డు తీసిచ్చి వెళ్ళాడు. శరత్కు మతిపోయింది. జైలుకు పోయి వచ్చినంత మాత్రాన తన జీవితం నిరర్థకమా? హత్యలు చేసినవారు, దోపిడీలు చేసినవారు పూల రంగల్లా తిరుగుతూ ఉంటారు. తనను పీడించే పిరికితనం వదలాలి. కొన్నాళ్ళు వీళ్ళందరికీ దూరంగా ఉండి తను ప్రయోజకుడనేనని నిరూపించుకోవాలి. లేకపోతే తన జీవితానికి విముక్తి ఉండదు. అతను ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. తన మూలంగా ఎవ్వరూ నవ్వుల పాలు కాకూడదు. జాన్ రజనీని మర్చినట్టే రజనీ తనను మర్చిపోతుంది. తనను ఆరాధించే మైకల్ను వివాహం చేసుకుంటుంది. రజనీ బంగారు బొమ్మ, నిజంగా అపరంజే. ఆమెను ఎవ్వరైనా కళ్ళకద్దుకొని చేసుకుంటారో, ఆరాధిస్తారో. అతను ఓ దృఢ నిశ్చయానికి వచ్చి జావీద్తో చెప్పి ఇంటికి వచ్చాడు. ఏమన్నాడన్నయ్యా పెద్దన్నా? నాకు పెళ్లి చేస్తాడట. కొంపదీసి ఆయన మరదలతో కాదు కదా? అంతే. అంతకంటే మంచి అమ్మాయిని, హంతకుణ్ణి నాకెవరిస్తారు సుంది? ఇదిగో అలా మాట్లాడితే కోపం వస్తుంది నాకు. పలహారం చెద్దురా. రేపు ఒకసారి జీడిమట్ల వెళ్ళి భూపతి మామయ్యను, సూరిగాడిని చూసి వస్తాను. చూసిరా, కాబోయే అల్లుడువని మర్యాదలు బాగా చేస్తాడు. సుందరి కాస్త తీక్షణంగా చూశాడు. తమాషా కాదన్నయ్య, నిజం. మేము జయాకర్ అంకుల్ని చూడ్డానికి వెళ్ళాం. మా అమ్మాయి, మా అపరంజి, చలువ ఇదంతా అంటూ కుదురుగా కబుర్లు చెప్పాడు. లేకపోతే ఎప్పుడూ నిప్పులు తొక్కినట్టుండేవాడు. అలాగా అన్నాడు. మర్నాడు వెళ్ళి తల్లి నగలు తెచ్చి సుందరికిచ్చాడు. అన్నయ్య, సగం నావి, సగం వదినవి బ్యాంకులో పెట్టు. వదిన వచ్చే వరకు నీ దగ్గరే ఉండనీయమ్మా. వద్దన్నయ్య, నేను మారిపోతేనో నాకే తెలియదు అన్నది. ఆమె ఇచ్చిన సగం బంగారం జేబులో వేసుకున్నాడు. బ్యాంకులో దాచెయ్యి. అలాగే. అతను బయటకు వెళ్ళాడు. తన దగ్గర మిగిలిన డబ్బు అలాగే జేబులో ఉంది.
సుందరికి జాన్కు బట్టలు కొనాలని బయటికి వెళ్ళి తనకు నచ్చినవి తీసుకుని వచ్చాడు. ఇంట్లో సుందరి జాన్తో దెబ్బలాడుతోంది. ఇప్పుడు ఈ చీరలెందుకో తెలియని స్త్రీలుంటారా? ఇదిగో నాకు మండుకొస్తుంది. ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయనా? అబ్బబ్బా, ఈ మనిషితో ఎలా వేగేది? సుందరి కోపంగా అరిచింది. నువ్వు వేగకపోయినా బాగానే ఉంటావు. మీకంతా తమాషాగా ఉంది. నాకు చీరలు వద్దు, వాపసిచ్చేయి. నాకు ఈ నెలలో బోల్డ్ ఖర్చుంది. జీసస్ క్రైస్ట్, చీరలు వద్దనే స్త్రీలుంటారా? చూడు డియర్, తెలుసో తెలియకో అక్కడ అందంగా అనిపిస్తే తెచ్చాను. వాపసిస్తే కొట్టువాడి ముందు నా పరివేంగాను. ఈ ఒక్కసారికి కట్టుకో, మళ్ళీ తెస్తే ఒట్టు. నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంత నిజం మీ ఒట్టులో ఉంటుంది. ఎందుకండి ఈ ఖర్చు? అటు వదినను చూస్తే పుట్టెడు దిగులేస్తుంది. ఆ అప్పులు ఎప్పుడు తీరుస్తుందో. సుందరి, జాన్ కంఠంలో మార్ధవం, ప్రేమానురాగాలు పోటీ పడ్డట్టు వినిపించాయి. ఏమిటర్రా? శరత్ లోపలికి వెళ్ళాడు. చూడన్నయ్యా, మీ స్నేహితుని చేతిలో రైలింజన్ ముందుంటాయి చూడు కత్తులు, అవి ఉన్నాయి. అనవసరపు ఖర్చులు చాలా చేస్తారు. ఒరేయ్ శరత్, పెళ్ళానికి చీర కొనటం అనవసరపు ఖర్చా? చెప్పరా? ఇప్పుడేం పండుగో అడగన్నయ్యా. నా స్నేహితుడు నా దగ్గరుండటం పండుగగాక మరేమిటి అన్నాడు జాన్. మాటలు నేర్చారు. సుందరి, నువ్వు ఇంత గయ్యాళితనం ఎప్పుడు నేర్చావమ్మా? నవ్వుతూ అడిగాడు శరత్. అలా బాగా అడగరా? బాగా అడిగాడులేండి. ఆ మాత్రం నోరుందని అదుపులో ఉన్నారన్నయ్యా. ఒట్టి ఖర్చుదారి మనిషి. వాడు ముందు నీకు తెలుసా నాకా? హియర్ జాన్ నవ్వాడు. శరత్ తను తెచ్చిన బట్టలు ఇద్దరికీ ఇచ్చాడు. సుందరి కొత్త బట్టలు కట్టుకుని వచ్చి అన్నకు నమస్కరించింది. మర్నాడు శరత్ జేడిమట్ల ప్రయాణం అయ్యాడు. క్లారా మామగారి కోసం పలహారాలు తయారు చేసి ఇచ్చింది. జాన్ ఆఫీస్కు పోవడానికి బట్టలేసుకుంటున్నాడు. నడి రోడ్డు మీద మర్డర్ అయిందట. ఆ కేసు దర్యాప్తులో సీనియర్ ఇన్స్పెక్టర్లతో తిరుగుతున్నాడు. రాత్రింబవళ్ళు అటే తిరగటం. సుందరి టెలిగ్రామ్ పట్టుకుని వచ్చింది. ఏమిటి? రజనీ రేపు సాయంత్రం ఫ్లైట్లో వస్తుందట. ఓ గుడ్. ఇప్పటి నుండి కంగారెందుకు? అది కాదండి, అన్నయ్య వెళ్ళి జడిమట్లలో కూర్చుండిపోయాడు. అసలు మనమున్నామని మర్చిపోయాడు. ఒకసారి వెళ్ళి రాకూడదు? జాన్ పకపకా నవ్వాడు. మరేమిటి డియర్, రజనీ మనకు టెలిగ్రామ్ ఇచ్చిన మనిషి అంకుల్కు కబురు చేయదా? ఓ అదా. సుందరి వెళ్ళి కాఫీ తెచ్చింది. 50-50 చెరో సిప్ తీసుకుని కాఫీ పూర్తి చేశారు. జాన్ వెళ్ళిపోయాడు. మర్నాడు అందరూ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. భూపతి సుందర్ని చాటుగా పిలిచాడు. బొట్టు గిట్టు పెట్టుకొనిస్తాడటే అమ్మాయి. పెట్టుకున్నానుగా మామయ్య, నవ్వింది. ఏమిటోనే అమ్మాయి, కాకి ముక్కుకు దొండపండులా నువ్వు పచ్చగా, అతను నలుపు అను మామయ్య. అవును గాని అన్నయ్య అమర్బావ రాలేదా? అమర్బావ ఎవరినో తీసుకుని వెళ్ళాడు. మీ అన్నయ్య మా ఊరు నెల రోజుల నాడు వచ్చినప్పుడు రావటమే, మళ్ళీ రాలేదు అన్నాడు భూపతి. సుందరి కంగారుగా వెళ్ళి భర్తకు చెప్పింది. జాన్ ఆలోచించే సమయం కూడా లేదు. బొంబాయి ఫ్లైట్లో రజనీ దిగింది. ఆమె బంధువులే కాదు, అక్కడున్న వారంతా ఒక్క క్షణం రెప్పవేయటం మరిచి ఆమె వంక చూశారు. పాలు గులాబీలు రంగరించి దిద్దినట్టున్న రంగు, తేనె రంగుపై పసుపు చుక్కలున్న జపాన్ సిల్క్ చీర, జుట్టు పాయలుగా అల్లి వదిలివేసింది. 2 కనుబొమ్మలకు కాస్త పైకి పెట్టిన నల్లటి బొట్టు అందంగా ఆకర్షణీయంగా ఉంది. ఒక చేతికి బంగారు గాజు, ఒక చేతికి రిస్ట్ వాచ్. బేబీ, డాడీ, జయాకర్రావు చాచిన చేతుల్లో వాలిపోయింది. భూపతి దూరం నిలబడి కుంచుకుపోయాడు. అతని వేష భాషలు కొద్దిగా మారాయి. చిక్కిపోయావు బేబీ. మీరు మాత్రం హలో, గుడ్ ఈవినింగ్ డియర్ లిటిల్ డ్యామ్. జాన్ తను తెచ్చిన పూల గుత్తి అందించాడు. తండ్రి కౌగిట్లో ఉండే గుత్తి అందుకుంది. థ్యాంక్ యూ జాన్, మై బెటర్ హాఫ్. సుందరి భుజాల చుట్టూ చెయ్యి వేసి ముందుకు జరిపాడు. కంగ్రాచులేషన్స్. బాగున్నావా సుందరి? ఓ సూరన్నయ్య. అందర్నీ పలుకరించి దూరంగా నిలబడిన భూపతిని చూసింది. మెల్లగా జయాకర్ను వదిలి అతని దగ్గరకు నడిచింది. వంగి పాదాలకు నమస్కరించింది. నాకెందుకు? దూరం జరిగాడు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? భూపతి ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. అతనిలోని కరుడు కట్టిన ప్రేమంతా నాన్న అన్న ఒక్క మృదువైన పిలుపుతో కదిలించింది. రజనీ బాగున్నాను అనగలిగాడు. తన మొరటు చేతిలోకి రజనీ మృదువైన చెయ్యి తీసుకుని నొక్కడం మినహా ఏం చేయలేకపోయాడు. ఇద్దరి కళ్ళలో నుండి నీళ్లు చిప్పిల్లాయి.
హలో బేబీ. ఎవరు ఊహించని విధంగా ఆమెను ఎత్తి నుదురు ముద్దు పెట్టుకుని దింపాడు ప్రేమ్. అన్నయ్య, అసలు నీతో మాట్లాడను. ఎందుకు ఎందుకు కంగారుగా అడిగాడు. అతను తను వేసుకున్న బట్టల వంక చూసుకున్నాడు. అతి చౌకబారు అయినా మాసిపోయినందుకు రజనీ కోపమా? నిన్నగాక మొన్న వివాహం చేసుకున్న జాన్ హాయిగా వాళ్ళ ఆవిడతో స్వాగతం చెబితే నువ్వు వదినను వదిలేసి వచ్చి చెబుతావా? ఓ, చంపావు పో. నీకు నాకు మాటలు బంద్. దూరంగా నిలబడిన జెస్సీని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంది. అది ఒక్కతి ఉందని నీకైనా గుర్తుంది బేబీ. క్లారా కళ్ళనీరు నింపింది. ఛా, ఊరుకో వదినా, పిల్లల ముందు ఏమిటి? జెస్సీ, డాడీని గ్రీట్ చెయ్యి అన్నది. జెస్సీ పరుగున వెళ్ళి తండ్రిని కౌగిలించుకుంది. అది చూసి తల్లి దగ్గరున్న బాబు పరిగెత్తాడు. బావగారు, భారతి కులాసా? చాలా బాగున్నారు వదినా, బిట్టుగాడైతే మరీను అన్నది చుట్టూ చూస్తూ. అంతా ఉన్నారు కానీ తను చూడాలనుకున్న వారు మాత్రం లేరు. అతను విడుదలై వచ్చినట్టు జాన్ రాశాడు. తను వస్తుందని తెలిసి ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? బేబీ, లగేజ్ ట్యాగ్ రిసీట్ ఇస్తావా? ప్రేమ్ అడిగాడు. ఇదిగో రసీదులిచ్చి మరోసారి బంధుజనమును పలకరించింది. ఆమె మాట్లాడుతున్న కళ్ళెక్కడో ఉన్నాయని కనిపెట్టిన సుందరి దగ్గరగా వచ్చింది. అన్నయ్య వచ్చి జీడిమట్ల వెళ్ళాడు రజనీ. నేను ఈరోజు వస్తానని తెలియదా? తెలుసు అనుకుంటాను అన్నది. ఆమెకు కంగారుగా ఉంది. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళారు. జాంబియా రాగికి ప్రసిద్ధి. అక్కడ దొరికేవే రాగితో చేసిన వస్తువులు అని అందరికీ తను తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చింది. రాగి పలక మీద మేరీ మాతను చక్కగా ముద్రించారమ్మా అన్నాడు జయాకర్. అది మీకు నచ్చుతుందనే తెచ్చాను డాడీ. రాగి గనులున్న ప్రదేశాన్ని కాపర్ బెల్ట్ ఏరియా అంటారు. వారి మతమేమిటమ్మా? వారి పూర్వీకుల చరిత్ర తిరగేస్తే హైందవులలాగే భూదేవిని, గంగను, సూర్యుడిని, అగ్నిని, గాలిని, వృక్షాలను పూజించేవారు డాడీ. ప్రస్తుతం మాత్రం పూర్తిగా వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతున్నారు. ఎక్కువ భాగం క్రిస్టియన్సే. ఆర్థడాక్స్, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ చర్చిలు వేరువేరుగా ఉన్నాయి. అక్కడక్కడ ఇస్లాం మతస్థులు కనిపిస్తారు అన్నది. మతం విషయంలో వారు చాలా నిష్ఠులు కదూ? లేదు డాడీ, ఇండియన్ క్రిస్టియన్స్ చాలా ఫస్ట్ చేస్తారు. వాళ్ళు చాలా టాలరెన్స్ గలవారు. ఎవరి నమ్మకాలు వారివి అంటారు. హిందువుల కోసం మందిరాలున్నాయి డాడీ. మందిరాలు కట్టడం గొప్ప. వారిని గౌరవిస్తారా? ప్రేమ్ అడిగాడు. నోనో, అందరి అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. ప్రెసిడెంట్ గారి తల్లి పోయినప్పుడు రఘుపతి రాఘవ రాజారాం భజనతో అరగంట కాలక్షేపం జరిగింది. అది కాక దాస్య విముక్తి కోసం సత్యాగ్రహం చేసిన గాంధీ గారంటే చాలా అభిమానం అన్నయ్య. ఐసి అన్నాడు. రజని క్లారా వెంబడి వస్తే అందరికీ రాక తప్పలేదు. భూపతి, సురేంద్ర ఊరు వెళ్ళిపోయారు. ఈ కెమెరా నీకన్నయ్య. క్లారా 1/2 డజన్ చీరలు తెచ్చాను. నాకున్న వాటిల్లో నీకు నచ్చినవి తీసుకో. బేబీ, ఈ వదినకు చీరలు పిచ్చని ఇంకా గుర్తుందా? ఆనందంగా నవ్వింది. ఎలా మర్చిపోతాను వదినా? అత్తయ్యకు ఇంకా నాపైన కోపం పోనట్టుంది. లేదు బేబీ, తనకు మోకాల నొప్పులు వస్తానని గొడవ చేస్తే నేనే వద్దన్నాను. డిన్నర్కు అక్కడికే రమ్మంది. జయాకర్ రావు చెప్పారు. ఆ రాత్రి జాన్ అక్కడే భోజనం చేశాడు. 1, 2 వారం రోజులు గడిచినా శరత్ జాడ తెలియలేదు. జీడిమట్ల నుండి వచ్చాక జావీద్ దగ్గర తల్లి నగలు పెట్టి డబ్బు తీసుకున్నాడట. ఒరేయ్, అవి మా అమ్మవి. అంత అవసరం అనుకుంటే డబ్బు నేను సమయానికి ఇవ్వకపోతే మా సుందరి దగ్గర డబ్బు తీసుకో అన్నాడట. నువ్వెక్కడికి పోతావు అని నవ్వాడట. స్నేహితులనందరినీ అడిగాడు జాన్. ఎవరికీ తెలియదన్నారు. సుందరి జాన్ భుజం మీద తల ఆంచి బావురుమంది. ఊరుకో ఊరుకో, వాడిని అందరూ అన్న మాటలు బలహీనుణ్ణి చేశాయి. వస్తాడు త్వరలోనే. వచ్చేవాడైతే చెప్పి వెళ్ళడా? అదో రకమైన విరక్తిలే సుందరి. అతను ఎంత చెప్పినా ఆమె దుఃఖం ఆగలేదు. తల్లి చనిపోయినా కూడా అంత అధైర్యపడలేదు. సుందరి పైకి దుఃఖిస్తుంది, దుఃఖించే అధికారం ఉంది. రజని దుఃఖిస్తే అందరూ నవ్వుతారు. తనెంత ఆశతో వచ్చింది. అతను అంతగా విరక్తి ఎందుకు పెంచుకున్నాడు? ఒక్క ప్రశ్నకు జవాబు దొరకలేదు. ఆడపిల్లవైనా అందరినీ ఓ దారికి తెచ్చావమ్మా, ముఖ్యంగా మీ నాన్నగారిని. కన్నీటితో సారే చీర ఇచ్చింది లక్ష్మి. చిన్నగా నవ్వింది రజని. పిన్ని, నేను మీ అందరి ప్రశంసలు పొందాలని చేయలేదు. నా తల్లి రుణం తీర్చుకుందామని. అమ్మ వల్ల మీ కుటుంబం నష్టపోయిందని, అన్నయ్య అల్లరిగా తిరుగుతున్నారని,
ఏదో ప్రయత్నించాను. అమర్ అన్నయ్య కూడా ఉంటే బాగుండేది. వాడిని దేవుడు కూడా బాగు చేయలేడమ్మా అన్నాడు భూపతి. అలా అనకండి. పరిస్థితులన్నీ ఒక్కలాగుంటాయా? అతను అనుభవం నేర్పిన పాఠాలతో పునీతుడవుతాడు ధైర్యం చెప్పింది. ఈరోజు నాగపంచమి, పుట్టింటి వారిచ్చింది కాదనకూడదు. తీసుకో చెల్లాయ్, సూరి ప్రాధేయపడ్డాడు. అవునమ్మా, నువ్వు పుట్టింది లగాయతు. ఒక్క గుడ్డ ముక్క ఇవ్వలేదు. ఈ పూట ఏదో ఇస్తున్నాను కాదనకు. భూపతి చెయ్యి పట్టుకున్నాక అతను తెచ్చిన చీర తీసుకుంది. ఆమె వాళ్ళింట్లో వారం రోజులు గడిపి మళ్ళీ జయాకర్ దగ్గరకు వచ్చింది. ప్రేమ్ కనిపించాడు. ఏమన్నయ్యా, జెస్సీ ఏది? అతను తల వంచాడు. బేబీ, లోగడ నువ్వు కృపాకర్ అన్నయ్య జాంబియా రమ్మంటే ఈసడించాను. ఇప్పుడు వస్తాను. చాలా సంతోషం అన్నయ్యా. ఎలా అప్లై చేయాలి? దేనికైనా సర్వీస్ కమిషన్కు అప్లై చేయాలి. వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. అవసరమైతే ఇప్పుడు తీసుకుంటారు. సర్వీస్ కమిషన్ అడ్రస్ చెప్పింది. వాళ్ళు అసలు మన అప్లికేషన్ చూస్తారంటావా? నో, వాళ్ళ దగ్గర మెచ్చుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఒక గుణం ఉందన్నయ్య. వాళ్ళు ఉద్యోగం ఇవ్వలేకపోయినా వాళ్ళ అసహాయతను తెలుపుతూ ఉత్తరం రాస్తారు. అప్లై చేస్తాను. అంతవరకు ఇక్కడే ఉండి డాడీకి సహాయం చేస్తాను. దాట్స్ గుడ్. వెళ్ళి పిల్లల్ని చూసి క్లారాతో మాట్లాడరా అన్నయ్య. బేబీ, నీకు తెలియదు, క్లారాకు చాలా పొగరు. అన్నయ్య తీక్షణంగా చూసింది. నీవేం తీసిపోయావు? రాత్రింబవళ్ళు పేకాడి డబ్బు పోగొడితే తన జీతం కూడా నీకే ఇచ్చి పిల్లలను చంపమంటావా? నువ్వు మారే వరకు వేరుగా ఉండమని నేనే వ్రాశాను నీ పతివ్రత శిరోమణికి. బేబీ, ఈ దేశంలో స్త్రీ సంఘానికి నియమాలకి ప్రాముఖ్యం ఇస్తుందనే కదా నిర్లక్ష్యం చేస్తారు. ఏం చేసినా పడి ఉంటుందన్న ధీమాయే కదా. కాదు బేబీ, కాదు. కాదంటే కాకుండా పోదన్నయ్యా. క్లారాలా ప్రతి స్త్రీ ధైర్యం చేస్తే మగాడెప్పుడూ బాగుపడేవాడు. వెళ్ళు, క్లారాకు క్షమార్పణ చెప్పు అన్నది. ప్రేమ్ ఏమనలేక లేచి వెళ్ళిపోయాడు. బేబీ, జయాకర్ పిలిచాడు. అతని ముందు బైబిల్ ఉంది. అతను చదువుతున్నా ఏకాగ్రతగా చదవటం లేదని అర్థమైంది. ఏం డాడీ? ఇలా దగ్గరగా రా తల్లి. వెళ్ళి అతని భుజం మీద గడ్డ మాంచి కూర్చుంది. చిన్నప్పుడంతా అలాగే చేసేది. చెప్పండి డాడీ. అందరూ లైఫ్లో సెటిల్ అయ్యారు బేబీ. నువ్వు కూడా ఓ ఇంటిదానివైతే. బాగుంది డాడీ. ఇప్పుడు నాకిల్లు లేదా? తమాషా కాదు బేబీ. ఎన్నడూ రానిది మొన్న రాత్రి మీ అమ్మ కలలోకి వచ్చింది. బేబీ పెళ్లి చేయమని అడిగిందా డాడీ? పకపక నవ్వేసింది. జయాకర్ దీక్షగా చూశాడు. మనం రోజంతా ఊహించుకున్న వాటిని రాత్రి నిద్రావస్థలో కలల రూపంలో చూస్తాం డాడీ. అంతకంటే ఏం లేదు. అతను చిన్నగా నవ్వి ఆమె తల నిమిరాడు. పోనీ నా కోరిక అనుకోరాదు? డాడీ, ఆమెకెలా చెప్పాలో అర్థం కాలేదు. 2 వేడి కన్నీటి బొట్లు అతని భుజంపై పడ్డాయి. నాకు తెలుసు బేబీ, శరత్ గురించి నువ్వు బాధపడుతున్నావు. జీవనవాహిని ఎన్నో బంధాలను ముడివేస్తుంది, మరెన్నో బంధాలను తెంచేస్తుంది. ఏది ఎందుకు జరిగింది అన్నదానికి వివరం చెప్పలేం. కానీ గతం మర్చిపోవడానికి కొంతకాలం పడుతుంది డాడీ. కొంత ఇంత అని కాలం నిర్ణయించేంత అనుబంధం ఏర్పడిందని అనుకోకమ్మా. డాడీ, అనుభవం కలవారు అనుబంధానికి అనురాగానికి కాలపరిమితిలో ముడివేస్తున్నారంటే అది కేవలం నా పైన అభిమానంతోనే. ఒక్కొక్కరితో ఎన్నో రోజులు కలిసి ఉంటాం, దగ్గర అనిపించరు. కొందరితో కొన్ని క్షణాలు గడిపినా ఎంతో సన్నిహితంగా అనిపిస్తుంది. అది నిజమే. కానీ ఆ పిరికివాడి కోసం. డాడీ, సారీ బేబీ. అతని ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో విధాలుగా చెప్పానమ్మా. అయినా పిరికితనంగా పారిపోయాడు. అతన్ని తరిమి కొట్టిన పరిస్థితులేమిటో మనకు తెలియదు డాడీ. అందుకని అతని కోసం ఉంటావా జీవితాంతం? కొంత సమయం ఇవ్వండి డాడీ. అతనేమనలేదు. చూస్తుండగానే ఆమె సెలవులు అయిపోవచ్చాయి. ఆదివారం నాడు ప్రేమ్ కుమార్ భార్యాబిడ్డలతో వచ్చాడు. అది చూసి అందరూ ఆనందించారు. వాళ్ళు సోమవారం ఉదయం వెళ్ళిపోయారు. జెస్సీ చాలా అందంగా ఉంది కదత్తా. సారీ ఆంటీ, లలితమ్మను అడిగింది. పిచ్చి పిల్ల, అత్త అని పిలవే అన్నది మొదటిసారిగా రజనీని దగ్గరగా తీసుకుని నుదురు ముద్దు పెట్టుకుంటూ. ప్రభువు కరుణించాడు కదత్తా. నా బంగారు తల్లివి, మెటికలు విరిచింది. జయాకర్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పుట్టెడు ఆనందంతో వస్తాననుకున్న రజని మూటెడు దుఃఖం వెంట తీసుకుని జాంబియాకు వచ్చింది. ప్రేమ్కు క్లారాకు ఉద్యోగాలు వచ్చాయి.
వారు కిత్వే అనే చిన్న పట్టణంలో ఉంటున్నారు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు. ఏదో దిగులు, ఆరాటం, ఆవేదన ఆమెను కృంగదీస్తున్నాయి. కరుణామూర్తి అయి ఈ లోకాన్ని చూస్తున్నట్టున్న క్రీస్తు పటం ముందు మోకరిల్లింది. ప్రభు, లీడ్ మీ, లీడ్ మీ, నాకు శాంతి ప్రసాదించు అంటూ ఎంతోసేపు అక్కడే కూర్చుంది. మేడం, మీ అన్న వచ్చారు, హౌస్ బాయ్ చిడోడా వచ్చి చెప్పాడు. వస్తున్నా అన్నది. ఈసారి వచ్చాక ఫ్లాట్స్ ఖాళీగా లేవని పెద్ద ఇల్లు ఇచ్చారు. ఇల్లు మెయింటైన్ చేయడం కోసం చిడోడాను నౌకరీలో పెట్టుకుంది. తండ్రి లాయరట, తల్లి నర్సట. ఇద్దరు విడాకులు ఇచ్చుకున్నారట. తల్లి దగ్గరకు వెడితే మారుటి తండ్రి, తండ్రి దగ్గరకు వెడితే మారుటి తల్లి కాల్చుకు తింటారట. అందుకే స్వతంత్రంగా బ్రతుకుతున్నాడు. అతన్ని నైట్ స్కూల్లో చేర్పించింది. అలాంటి దయనీయ స్థితిలో పిల్లలను చూసినప్పుడు మాత్రం భారతీయ వివాహ వ్యవస్థే ఎంతో మంచిదని అనుకుంటుంది. మెల్లగా బయటికి వచ్చింది. హాల్లో పేపర్ చూస్తున్నాడు కృపాకర్. ఏమన్నయ్యా, ఈరోజు తీరిందేమిటి? తీరిక చేసుకున్నాం బేబీ, రేపు నీ మేనల్లుడి పుట్టినరోజు, అందుకని. ఓ, నేను మర్చిపోయాను అన్నది. గుర్తు చేయటానికే నేను వచ్చాను. ఏమిటి, సెక్రటేరియల్ కోర్సులో చేరావట? సాయంత్రాలు ఏం తోచటం లేదు. నైట్ క్లాసులు టీచ్ చేయటం బోర్ అనిపించింది. అందుకే తమాషాగా ఉంటుందని చేరాను అన్నది. ప్రేమ్, క్లారాలు నైట్ క్లాసులు తీసుకుంటున్నారట. చికాకుగా చూసింది. ఎప్పుడూ ఒకరు ఎంత సంపాదిస్తున్నారనే గోల. అన్నయ్య, నేనెప్పుడు నా గురించి నేనేం చేయాలి అని ఆలోచిస్తాను, ఇతరుల గురించి కాదు. ఆహా, అలా అని కాదు, పిల్లలను పనివారి మీద వదిలేస్తారట. అది వారి సమస్య. ప్రతివాడు సంపాదిస్తాడు, ఎదుటివాడిని చూసి బాధపడతారు. కృపాకర్ ఈసారి సెలవులకు భారతదేశం కాక ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీతో యూరప్ చూసి వచ్చారు. అది సరే, సమోసాలు, బర్ఫీ నీకు బాగా కుదురుతుందట, చేసి తెమ్మంది మీ వదిన. అలాగే. లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి కోకోకోలా, చిప్స్ తెచ్చిపెట్టింది. ఉపాహారం అయ్యాక అతను కిత్వే పెడతానని లేచాడు. బేబీ, క్లారాకు ఏ వంట బాగా వచ్చు? అన్నయ్య, ఏం కావాలో చెప్పు, నేను చేస్తాను. క్లారా అక్కడ నైట్ టీచింగ్. ఆంటీ అండదండలతో బ్రతికింది, 2 పిల్లలతో సతమతమవుతుంది అన్నది. వడా, కాజా కూడా నువ్వే చెయ్యి ఆదేశించి వెళ్ళిపోయాడు. భారతి చేసే పనులు ఆక్షేపించకపోగా అభినందిస్తాడు కృపాకర్. పుట్టినరోజు కూడా ఓ వ్యాపార సరళిలో చేస్తుంది. అందరూ ఘనంగా ఉందని పొగడాలనుకుంటుంది. ఖర్చు కాకూడదు. తన తీపి మాటలకు కరిగిపోయే వారందరినీ తలా ఒక వంట చేసి తీసుకురమ్మంటుంది. నిజాయితీగా ఖర్చు ఇవ్వబోయినట్టు చేస్తుంది. ఎవరూ తీసుకోరని తెలుసు. ఒకసారి ఏడ్పించడానికి ఒకతను భారతిని కూడా తన ఇంట్లో పార్టీకి పిండి వంట చేయమన్నాడు. మళ్ళీ ఎవరూ ధైర్యం చేసి చెప్పనంత రుచిగా చేసింది. మా మమ్మీ మంచినీళ్లు ముంచితే అరిగిపోతావన్నంత అపురూపంగా పెంచింది అని గొప్పలు చెబుతుంది. డబ్బు కూడబెట్టడం అన్న వ్యామోహం ఉచ్చనీచాలు ఆలోచింపనీయదు. మీ వదిన చూడు బేబీ, అందరినీ ఎలా ఉపయోగించుకుంటుందో గర్వంగా అంటుంటాడు కృపాకర్. వారి వెనకాల ఎన్ని హాస్యంగా మాట్లాడుకుంటారో అతనికేం తెలుసు. ఓ రజనీ, మీ వదిన మంచి గెస్టోయ్, హోస్టుగా ఆవిడను భరించలేం అంటారు. ఎందుకింత కాపీనాం? భారతదేశంలో జీవితాంతం కష్టపడిన ఉపాధ్యాయ, అధ్యాపక వృత్తిలో కూడబెట్టలేని డబ్బు ఒక్క కాంట్రాక్టు అంటే 3 ఏళ్లలో కొడుతుంది. 10 రెట్లు జీతం ఎక్కువ. ఆమెకి ఈసారి జాంబియాలో ఉండాలనిపించడం లేదు. మైకేల్ వివాహం చేసుకుని లండన్లో స్థిరపడిపోయాడు. మొదటి కాంట్రాక్టు అతని స్నేహం వల్ల విసుగు లేకుండా పూర్తి చేసింది. మిస్ రజనీ, సాయంత్రం క్లాసుకు రారా? స్వచ్ఛమైన హిందీలో ప్రశ్నించాడు రాజేంద్ర బేడి. ఓ మిస్టర్ బేడి, మర్చిపోయాను అన్నది కంగారుగా. మీరు అంత అప్సెట్ అవ్వాల్సిన పని లేదు, ఇంకా అరగంట టైం ఉంది. థ్యాంక్ యూ, రిమైండ్ చేయకపోతే తెలిసేది కాదు అన్నది. పర్వాలేదు, మీ కారు కూడా ఎందుకు, సరదాగా ఇద్దరం వెళ్ళి వద్దాం. థ్యాంక్స్. ఆమె వెళ్ళి బట్టలు మార్చుకు వచ్చింది. అతను అక్కడ బుక్ కీపింగ్ నేర్పిస్తాడు. అందగాడు, సహృదయుడు. అతనితో కారులో ప్రయాణం చేస్తున్న ఆమెకెలాగో ఉంది. ఎడారిలో ఒంటరిగా వెడుతున్నట్టుగా ఉంది. ఈ విసుగు, ఈ ఒంటరితనం దూరం కావాలంటే త్రాగుడు మంచి మందని సీనియర్ టీచర్ కవుండా చెబుతాడు. కానీ తనంత పిరికిదా? నిషా నీడలో నిద్రపోతుందా? డ్రగ్స్ మత్తులో సేద తీరుతుందా? మిస్ రజనీ. ఎస్ ప్లీజ్.
ఇందాక నేను చెప్పిందేం వినలేదా? సారీ, ఏం చెప్పారు? ఈ దేశం, వీళ్ళు చాలా నచ్చారు నాకు. అప్పుడేనా వచ్చి ఒక టర్మ్ అయింది, మరి కొంతకాలం గడవనీయండి. ఏం అలా అంటున్నారు? తొందరపడకూడదు అన్నది. క్లాసులు అయిపోయాక అతను ఆమెను బ్యూటికో ఎవెన్యూలో దింపేసి వెళ్ళిపోయాడు. ప్రక్కనే ఇంగే ఎవెన్యూ ఉంది. అతనికి ఇల్లు అక్కడ దొరికింది. అతను రోజు వచ్చి 2 కార్లు ఎందుకని తన కారులోనే తీసుకువెళ్ళేవాడు. వద్దనలేని పరిస్థితి. సభ్యత కాదు, స్నేహాలు బంధాలు పెంచుకోవాలని లేదు. బేడీ కూడా మైకల్లా అభిమానంగా ఉంటాడు. ప్రేమ ఆరాధన అనే ప్రశ్న కూడా రాదు. అతను వివాహితుడు. అనుకోకుండా అలా పెరుగుతూనే ఉంటాయి స్నేహాలు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.